ప్రేమించే వారికి ఆయన ఇచ్చే బహుమానాలు. దేవునికి స్తోత్రం. ఆయనను ప్రేమించే వారికి, ఎవరిని ప్రేమించే వారికి? మన కొరకు ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు? వాక్యమై ఉన్నారు. ఆ వాక్యము ధర్మశాస్త్రమై ఉన్నారు. ధర్మశాస్త్రమై ఉన్నటువంటి ఆ వాక్యము మహిమస్వరూపుడుగా 2000 సంవత్సరాల క్రిందట మానవాకారము ధరించి క్రీస్తు భగవానుడుగా మన మధ్య సంచరించారని చేత ఆయనను కూడా ప్రేమించాలి. వాక్యమునే కాదు, ధర్మశాస్త్రమనే కాదు, యేసు నామమును కూడా మనము ప్రేమించాలి. ప్రేమించే వారికి ఏమిటి మేలులు అన్నప్పుడు చాలా ఉన్నాయి. ప్రేమించే వారికి మేలులు చాలా ఉన్నాయి. దానిలో ప్రాముఖ్యముగా 3 సంగతులను చెప్పాను, 3 మేలులు చెప్పాను. దానిలో ప్రాముఖ్యముగా ఆయనను ప్రేమిస్తే, ఆయన ప్రేమించుచూ ఉన్నటువంటి మనకు, లేక సంఘానికి, లేక కుటుంబాలకు, లేక సమాజానికి ఏమిటి మేలులు అన్నప్పుడు ఎంతో నెమ్మది దొరుకుతుంది. ఆమేన్ చెప్పండి. ఎంతో నెమ్మది. రెండవ ఆస్పెక్ట్ ఏంటో తెలుసా? జీవ కిరీటము దొరుకుతుంది. మూడవ లాభం ఏమిటో తెలుసా? ఆయన రాజ్యానికి వారసులుగా దేవుడు ఏం చేస్తాడు? నియమిస్తాడు. ఇది ఎవరికి? ఈ 3 లాభాలు ఎవరికండి? ఈ 3 లాభాలు ఎవరికి? ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకా? రైస్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకా? జగనన్న గారికి ఓటేస్తేనే వాళ్ళకా? ఎవరికివి? నీ కొరకు ప్రాణము పెట్టిన ప్రాణప్రియుడైనటువంటి నా యేసయ్యను ప్రేమిస్తే దొరికే ప్రాముఖ్యమైనటువంటి పథకాలు. ఆమేన్. ఈ పథకాలకు మించినటువంటి పథకాలు ఈ లోకంలో ఎంత గొప్పవాడు ప్రవేశపెట్టినా ఇవ్వలేడు. ఆమేన్ చెప్పండి. అంతే, ఇవ్వలేడు. ఇప్పుడు మనల్ని ఏదో ట్రాప్ చేసి మేము అది ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం అన్నవి అవి శాశ్వతం కాదు, పర్మనెంట్ కాదండి. కానీ పర్మనెంట్గా ఆయన్ని గనక మనం ప్రేమిస్తే ఆయన ఇచ్చే పథకాలు, ఆయన చేసే మేలులు ఏంటో తెలుసా? శాంతి, నెమ్మది. ఆమేన్, హల్లెలూయా. నీ ఇంట్లో 10 మంది ఉన్నారు. ఆ 10 మందితో యజమానులు అయినటువంటి వారు బ్రతుకుతూ ఉన్నారు. ఆ ఇంటిలో నెమ్మది ఉంటేనే ఆర్థిక పరిస్థితి పడిపోకుండా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. ఆ ఇంట్లో నెమ్మది లేదనుకోండి, గందరగోళం అయిపోతుంది. అలాగనే సమాజాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి సర్పంచ్ గారు ఉన్నారు అనుకుందాం. ఆయన పాలన చేస్తున్నటువంటి సమయంలో సమాజం అంతా, గ్రామం అంతా నెమ్మదిగా ఉన్నదనుకుందాం. ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు? నెమ్మది లేదనుకుందాం, ఎక్కడ చూసినా కొట్లాట్లు, ఎక్కడ చూసినా అరాచకత్వాలు, ఏ ఇంట్లో చూసినా చాలా భయంకరమైనటువంటి గొడవలు అనుకుందాం. ఇంకా ప్రతిరోజు కూడా ఒక 10 మంది, 20 మంది, 30 మంది ఆ పంచాయతీ చుట్టూ తిరిగారు అనుకుందాం. ఆయనకి నెమ్మది ఉంటుందా? అలాగునే రాజులు కూడా రాజ్యాలను పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో ఏమండి, రాజ్యం ఎలాగుండాలి? నెమ్మదిగా ఉండాలి. ఆ నెమ్మదిగా ఉన్నటువంటి పరిస్థితులు కొంతమంది రాజులు పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో తండ్రి అయినటువంటి దేవుడు, సర్వాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు వాళ్ళకి ఎంతో నెమ్మదిని ఇచ్చినట్లుగా చరిత్రలో ఉంది. ఎందుకు అంత నెమ్మదిని ఇచ్చాడంటే దేవుడు, ఆ రాజులు దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి, ధర్మశాస్త్రాన్ని ప్రేమించారు కాబట్టి, వాక్యాన్ని ప్రేమించారు కాబట్టి, సన్నిధిని ప్రేమించారు కాబట్టి. ప్రేమించే వారికి ఏం కావాలటండి? ఏమొస్తుందట? నెమ్మది. ఏంటండి ప్రేమించే వారికి ఏంటి? నెమ్మది. ఈరోజు నీకు నెమ్మది కావాలన్నా, శాంతి కావాలన్నా ఎవరిని ప్రేమించాలి? లోకాన్ని కాదు, లోకంలో ఉన్నటువంటి దానిని కాదు ప్రేమించేది. ప్రాణం పెట్టినటువంటి ప్రాణప్రియుడైనటువంటి ప్రభువును ప్రేమించాలి. అప్పుడే నెమ్మది.
నెమ్మది లేక, శాంతి లేక అనేక మంది ఏమైపోతున్నారు తెలుసా? సూసైడ్లు చేసేసుకుంటున్నారు, ఆత్మహత్యలకు పోతున్నారు. ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నభిన్నం అయిపోతుంది, అప్పుల పాలైపోతున్నారు. కుటుంబాలే ఏమైపోతున్నాయంటే గందరగోళంలో పడిపోతున్నారు, నెమ్మది లేక. అందుకనే ప్రాముఖ్యమైనటువంటి పథకం ఏంటో తెలుసా? సర్వ మానవాళికి నేను నెమ్మదిని ఇవ్వటానికే నేను వచ్చాను అంటున్నాడు దేవుడు. నెమ్మది లేదు, నెమ్మది లేకుండా సాతాను గడ చేసేస్తున్నాడు. పడుకున్న నెమ్మది లేదు, పని చేస్తున్న నెమ్మది లేదు, పెళ్ళికి వెళ్ళినా నెమ్మది లేదు, ఫంక్షన్కి వెళ్ళినా నెమ్మది లేదు, అక్కడ కూడా గొడవలే. కానీ నెమ్మదిని నా యేసయ్య ఇస్తానని అంటున్నాడు. ఎవరిని ప్రేమిస్తే? ఆయనను ప్రేమిస్తే. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటి? జీవ కిరీటము. ఆమేన్. ఏంటండి అది? జీవ కిరీటము. జీవ కిరీటం. ఇప్పుడు చూడండి, మన మధ్యన ఈరోజు పీటర్ గారు రాలేదు. ఏం చేస్తారంటే లంగ్స్ అన్నీ కూడా పాడైపోయాయి, సరైనటువంటి బ్రీతింగ్ ఆయనకు అందక కాకినాడ హాస్పిటల్లో పెట్టారు. డాక్టర్లు సజెషన్ చేశారు, ఏంటో తెలుసా? ఒక 50,000 ఖర్చు పెట్టి ఒక ఆక్సిజన్ మిషను కొనుక్కోండి, ఈ అబ్బాయి ఆక్సిజన్ మీద బ్రతుకుతాడు. దేని మీద? ఆక్సిజన్ మిషన్ మీద ఈ అబ్బాయి బ్రతుకుతాడు. అంటే బ్రతికే సిస్టమ్ కూడా ఈ లోకంలో మానవుడు కనిపెట్టాడండి. బ్రీతింగ్ అందకపోతే ఈ యొక్క గాలి ఊపిరితిత్తులకి అందకపోతే ఒక కృత్రిమంగా ఒక మిషన్ ద్వారా గాలిని పంపిస్తే ఆ యొక్క మనిషి ఏం చేస్తున్నాడు? బ్రతుకుతున్నాడు. మా సంధ్యమ్మ వాళ్ళ నానమ్మని అలాగే బ్రతికించారు. కొన్ని రోజులు బ్రతికించారండి ఇక గాలిని పంపించి. అయితే ఒక విషయం చెప్తున్నాను, ఒక మనిషి బ్రతకటానికి అంటే కొన్ని గంటలు కానీ, కొన్ని రోజులు కానీ, కొన్ని నెలలు కానీ బ్రతకటానికి ఆక్సిజన్ మిషన్ పనిచేస్తుంది. కానీ ఆక్సిజన్ మిషన్కి మనం ఏం చేయాలి? కరెంటు ఖర్చు పెట్టాలి, కరెంటు బిల్లు పేలిపోద్ది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనము నిత్యము బ్రతకటానికి జీవ కిరీటం ఇస్తున్నాడంట. అది ఇక్కడ వస్తువు మనల్ని ఏ విధంగా అయితే గంటలు లేకపోతే వారాలు ఎలాగైతే బ్రతికిస్తుందో ఆక్సిజన్ ఇచ్చి, కానీ దేవాది దేవుడు ఆయన్ని ప్రేమించే వారికి నిత్యము బ్రతికేటట్లుగా శిరస్సు మీద ఏం పెడుతున్నాడు? జీవ కిరీటం పెడుతున్నాడు. ఆ కిరీటం పెడితే నిత్యము మనం ఆత్మీయంగా బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప పథకం ఇది! దేవుని యొక్క ఆలోచనలో పుట్టుకొచ్చినటువంటి గొప్ప పథకం ఇది. ఈ పథకం ఎవరు కూడా ఇవ్వలేరు. జీవ కిరీటము ఆయన్ని ప్రేమించే వారికి. మూడోది ఏంటో తెలుసా? ఆయన ప్రేమించే వారికి ఆయన రాజ్య వారసులుగా. ఇదేంత మట్టి రాజ్యం ఇది. దుమ్ము ధూళి అవి పీలిస్తే ఎక్కడా లేనటువంటి రోగాలతో రొచ్చులతో కూడుకున్నటువంటి లోకం, కానీ మాధుర్యమైనటువంటి లోకం, మహిమలోకం. ఆ రాజ్య నివాసులుగా చేస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు, మనకు హామీ ఇస్తున్నాడు, భరోసా ఇస్తూ ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. నన్ను ప్రేమించే వారికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చూడండి, 2వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవమ్మా. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. చాలండి. ప్రేమించే వారికట. ఇది ప్రక్కన పెట్టండి. 3 లాభాలు మనం చదువుకున్నాం, 3 లాభాలు చదువుకున్నాం. కానీ తన్ను ప్రేమించే వారికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రామిస్ చేస్తున్నాడు ఆయన. తన్ను ప్రేమించే వారికి ఆయన సిద్ధపరుచుచు ఉన్నటువంటి ఏ అయితే ఉన్నాయో అవి కంటికి కనిపించడం లేదు, చెవులకి కనిపించడం లేదు, హృదయానికి అగోచరం. ఏమిటో తెలుసా అవి? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం.
ఆ, అతడు మరియు అతడు నాతో ఇలా సెలవిచ్చెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని ఊరాయము. హల్లెలూయా. పిలవబడుతున్నటువంటి వారు, ప్రేమించేవారంటే ఎవరండి? ప్రేమించేవారంటే ఎవరు? రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవునిని ప్రేమించు వారికి, దేవునిని ప్రేమిస్తున్నాం. దేవునిని ప్రేమిస్తే మనకి 3 లాభాలని చెప్పేసి అన్నాను. దేవుణ్ణి ప్రేమించేవారంటే ఎవరు? తర్వాత చదవమ్మా. అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించేవారంటే ఎవరు చెప్పండి. ఇప్పుడు నేను కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాయన అంతం కాదు. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి షకీనా కుమార్ గారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాయన అంటే కాదు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము అంటే ఆయన్ని ప్రేమించి మనం ఇక్కడికి రాలేదు. బాగా అర్థం చేసుకోండి. ఆయనను ప్రేమించి మనం ఇక్కడికి రాలేదు. ఆయన సన్నిధిని ప్రేమించి ఇక్కడికి రాలేదు. ఆయన వాక్యాన్ని ప్రేమించి ఇక్కడికి రాలేదు. ఆయన ప్రార్థనను ప్రేమించి ఇక్కడికి రాలేదు. ఆయన సంకల్పము చొప్పున ఆయన పిలుచుకున్నాడు. ఆమేన్. ఎవరు పిలుచుకున్నారు? ఆయన. అంటే నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణప్రియుడైనటువంటి యేసయ్య నిన్ను పిలుచుకున్నాడు. ఎప్పుడు పిలుచుకున్నాడో తెలుసా? నీ తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే. ఆమేన్. ఆయన సంకల్పము అది. మరి ఈనాడు చాలా మంది ఉన్నారే, భాగ్యవంతులు ఉన్నారు, శ్రీమంతులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, వివేకులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. కానీ ఎవరికి లేనటువంటి మహద్భాగ్యము ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఆ పూట పని చేసుకుని బ్రతుకుతూ జీవిస్తున్నటువంటి మనకు దేవుడు అవసరమా? మనకు దేవుడు అవసరం, కానీ దేవునికి కూడా మనం అవసరమై ఉన్నాం. అందుకనే జగతుత్పత్తి జరగక ముందే మనల్ని ఏం చేశాడు? క్రీస్తులో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ద్వారా పిలవబడ్డాము కాబట్టి ఆయనను ప్రేమించు వారమై ఉన్నాము కాబట్టి ఆయన 3 మేలులు చేయబోతున్నాడు. ఏంటది 3 మేలులు? నీకు నెమ్మది, నీకు జీవ కిరీటము, నీకు ఆయన రాజ్య నివాసులుగా. ప్రపంచంలో ఎవరైనా సరే ఆయన ద్వారా పిలవబడినటువంటి వారు. ఇప్పుడు ఆయన ద్వారా పిలవబడుతున్నటువంటి వారికి ఏ విందు ఉన్నదట? ఏ విందు ఉంది? ఆయన ద్వారా పిలవబడినటువంటి వారికి, ఆయన ద్వారా ప్రేమించబడుతున్నటువంటి వారికి ఏ విందు ఉంది? గొర్రె పిల్ల పెండ్లి విందు. ఆమేన్. గొర్రె పిల్ల పెండ్లి విందు. ఏమండి, ఎక్కడైనా గొర్రెలకు పెళ్లి చేస్తారా? మనం ఒక్కొక్కసారి టీవీల్లో కానీ పేపర్లో కానీ చూస్తూ ఉంటాం కదా, గాడిదలకు పెళ్లి చేస్తారు, గాడిదలకు పెళ్ళిళ్ళు చేస్తారు. కప్పలకి ఏం చేస్తారు? పెళ్ళిళ్ళు చేస్తారు. దూడలకి ఏం చేస్తారు? పెళ్ళిళ్ళు చేస్తారు. కుక్కలకి ఏం చేస్తారు? పెళ్ళిళ్ళు చేస్తారు. అవి చూచి మనం ఏం చేస్తామంటే అవ్వా 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 అనుకుంటామా లేదా? ఎంత విచిత్రంగా చేస్తున్నారు వీళ్ళు. మరి బైబిల్ గ్రంథంలో గొర్రె పిల్ల పెళ్ళి అది నీకు ఆశ్చర్యంగా అనిపించటం లేదా? ఇక్కడ జంతువులు వీళ్ళు పెళ్లి చేస్తుంటే మనం ఆక్షేపం చేస్తున్నామా? మరి గొర్రెపిల్ల విందు, గొర్రెపిల్ల పెండ్లి విందు ఆశ్చర్యం అనిపించటం లేదా? బాగా అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఎందుకనంటే వేదవాక్యం ఎవరికి తెలియదు. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి గొర్రెపిల్ల అలంకార రీతిగా ఉన్నటువంటిది. పైన చదువుతున్నటువంటి వారికి అక్కడ ఒక జంతువులాగే కనిపిస్తాడు యేసయ్య. అర్థమైందా? జంతువులాగే కనిపిస్తాడు. కానీ మనకి ఎలా కనిపిస్తున్నాడు? ఆయన ఎలా కనిపిస్తున్నాడు? మహిమస్వరూపుడు ఆయన దేవుడు. ఎలా కనిపిస్తున్నాడు? దేవుడు. ఆయన మానవాకారంలోనికి వచ్చి ఏం చేశాడంటే మనుషుడిగా మన మధ్యన జీవించాడు. ఆయన దేవుడు. కానీ ఆ దేవుడు లేకపోతే ఆ యొక్క మహిమాకారముగా ఉన్నాడు ఆయన అనేటువంటి సంగతి తెలియక అక్కడ ఉన్నటువంటి జంతువే కదా, మనం జంతువులకు పెళ్లి చేస్తే ఏమైపోయిందని చెప్పి నేర్చుకున్నారు అంతే.
పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లకే విందు జరుగుతూ ఉంది, పెండ్లి జరుగుతూ ఉంది. పెండ్లి జరిగిన తర్వాత విందు చేస్తున్నారు. మనం కూడా జంతువులకి పెళ్లి చేసిన తర్వాత విందులు చేద్దామని చెప్పి ఏం చేస్తున్నారు? సింధులు వేస్తున్నారు. అర్థం తెలియక, భావము తెలియక. కానీ ఇక్కడ ఆ టాపిక్ ప్రక్కన పెడదాం. కానీ ఇక్కడ గొర్రె పిల్ల పెండ్లి విందు, దేవునికి స్తోత్రం. గొర్రె పిల్ల పెండ్లి విందు, ఆ విందుకు మనము పిలవబడ్డాం. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే దేనికోసమో తెలుసా? ఆ విందుకు నడిపించడానికి. ఆ విందు ఎలా ఉంటుందో మనం చెప్దాం. ఆ విందు ఎలాగ ఉంటుందో మనం మాట్లాడుకుందాం. అర్థమైందా? 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ తెరిచి చూస్తేనే అర్థమవుతుంది. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడునైన నేనున్నాను అని. చాలండి. ఇప్పుడు చక్రవర్తిగా ఎవరున్నారు ఇక్కడ? ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాల ప్రజలకు మహాచక్రవర్తిగా మహాఘనత వహించినటువంటి వాడు ఎవరున్నారు అక్కడ? దావీదు గారు కనబడుతున్నారు. ఆమేన్. ఈ దావీదు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి అంటే, నా ఫ్రెండ్ ఉన్నాడు కదా యోనాతానుకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళను పిలవనంపుడి అని చెప్పి ఒక సేవకునికి ఏం చేశాడంటే ఆదేశించాడు. ఈ సేవకుడు ఏం చేశాడంటే మొత్తం బయోడేటా అంతా కూడా ఇచ్చేసాడు. సార్, మీ స్నేహితుడైనటువంటి యోనాతాను గారికి ఒక బిడ్డ పుట్టాడు. వాడు 2 కాళ్ళు కుంటివి అయిపోయినాయి. పుట్టడం బాగానే పుట్టాడు, కానీ వాడి పేరు మెఫీబోషెతు. వాడు 2 కాళ్ళు కూడా కుంటివి అయిపోయినాయి. వాడు పలానా చోట జీవిస్తూ ఉన్నాడు, అనామకుడిగా జీవిస్తున్నాడు అని చెప్పేసరికి మహారాజుగా ఉన్నటువంటి దావీదు గారి యొక్క హృదయం వెంటనే అతన్ని పిలవనంపించండి. ఎందుకు రాజా అని చెప్పి అతను అడుగుతూ ఉన్నప్పుడు చూడండి 7వ వచనము. దావీదు, నువ్వు భయపడకరా మెఫీబోషెతు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా. విందంటే దాని అర్థం ఏంటి? పిలవబడినటువంటి వాళ్ళందరూ కూడా విందుకు అని చెప్పి వ్రాయబడి ఉంది కదా. విందు అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభుతో కలిసి భోజనం చేయటం. చెప్పండి, యేసు ప్రభుతో కలిసి భోజనం చేయటం, అంతే. ఇది సామాన్యమేనా? ఇది సాధ్యమేనా? అసలు యేసుక్రీస్తు ప్రభువుతో భోజనం చేయటము సాధ్యమేనా? సర్పంచ్తో భోజనం చేయొచ్చు మనం అందరం, పర్వాలా, బాగా అర్థం చేసుకోండి. జిల్లా కలెక్టర్ గారితో కూడా మనం భోజనం చేయొచ్చు. వీలైతే సీఎం గారు కూడా భోజనం చేయొచ్చు. ఏం చేతనంటే ఏదో రకంగా ఆ పార్టీలో ఉంటే ఆయన వస్తాడు, ఆయనతో మాట్లాడి మనం కూడా భోజనం చేయొచ్చు. పిఎం గారితో చేయగలమా? చెప్పండి, పిఎం గారితో చేయగలమా? ప్రైమ్ మినిస్టర్ గారితో చేయగలమా? పోనీ ఆయన ద్వారా కూడా ఆయనతో కూడా కూర్చుని చేయొచ్చేమో ఒకవేళ. కానీ ప్రపంచాధినేత అయినటువంటి అమెరికా ప్రెసిడెంట్తో చేయగలమా మనం? ఏ ఒక్కడికి సాధ్యమేనా? ఎవరికి సాధ్యం కాదు. ఇక్కడ ఒక దేశానికి రాజుగా ఉన్నటువంటి దావీదు ఏం కోరుకున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి.
2 కాళ్ళు పోయినా పర్వాలేదు, వాడు వికలాంగుడైనా పర్వాలేదు, వాడు నా స్నేహితుని యొక్క కొడుకు అని ఆలోచన చేస్తున్నాడు. కానీ శత్రుశేషం ఉన్నాడా, వాడిని చంపేయండి అని చెప్పేసి అనాలి. అసలు ఏమనాలమ్మా? శత్రుశేషం వాడు. రేపన్న రోజున ఏ అమ్మాయి అయినా వాడితో కాపురం చేస్తే పిల్లలు పుడతారు. వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలు మరలా ఏమవుతారు? నా మీద ఫైటింగ్కి వస్తారు. వాడిని ఉంచొద్దు సుమా. శత్రుశేషం, పైగా వికలాంగుడు, 2 కాళ్ళు లేవు. అసలు 2 కాళ్ళు లేనటువంటి రోగులను, వికలాంగులను ఘనత పొందినటువంటి వాడు ప్రక్కన కూర్చోబెట్టుకుని భోజనం చేస్తాడా? ఎక్కడైనా చూసారా? అసలు ఏ మాత్రము కూడా రోగగ్రస్తులు కానీ, వికలాంగులు కానీ, పేరు మోసినటువంటి చక్రవర్తులు నా ప్రక్కన కూర్చుని నువ్వు భోజనం చేయరా అని చెప్పి ఒకవేళ అంటారేమో, కానీ సదాకాలము ఇస్తారా పర్మిషను? అది కూడా ఆలోచన చేయండి. సదాకాలము అంటే లైఫ్ లాంగ్ నువ్వు ఉన్నంత వరకు కూడా. అదే అంటున్నాడు ఇక్కడ. చక్రవర్తిగా ఉన్నటువంటి దావీదు గారి యొక్క మనసు చూడండి. మెఫీబోషెతు, నువ్వు భయపడకరా. ఎంతవరకు నువ్వు భయపడి నువ్వు జీవించావు? మీ తాతగారి తర్వాత దేవుడు నాకు ఈ యొక్క రాజ్యాన్ని ఇచ్చాడు. నాకు నువ్వు శత్రువే కావచ్చు, కానీ నేనేమి చేయను. నేను క్షమిస్తున్నాను. ఈ వారం దినాలు కాదు, ఈ 6 మాసాలు కాదు, ఈ 6 సంవత్సరాలు కాదు, నేను ఎంతకాలం అయితే ఉంటానో అంతకాలము కూడా నా భోజనపు బల్ల చుట్టూ సైనికులకి ఇచ్చాడా అధికారం? తన కుటుంబీకులకి ఇచ్చాడా అధికారం? ఎవరికి ఇచ్చాడంటారు? ఏమీ లేనటువంటి అవిటివాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమీ లేనటువంటి అవిటివాడు. ఆ యొక్క పరిస్థితి వస్తుందని ఎప్పుడైనా కళ్ళ కూడా అనుకుని ఉంటాడా మెఫీబోషెతు? లేదా? ఆమేన్. ఈ సేవ చేస్తాను నేను ఎప్పుడైనా కలగన్నానా? నేను దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటానని మీరు ఎప్పుడైనా కలగన్నారా? నేను వాక్యం చదువుతాను అని చెప్పి మీలో ఎవరైనా అనుకున్నారా? నేను మంచిగా యేసుక్రీస్తు ప్రభు కొరకే దేవుని యొక్క సన్నిధిలో నేను పాటలు పాడి ఆయన్నే స్తుతిస్తానని మీరు ఎప్పుడైనా కలలుగన్నారా? ఎస్. కలల గంటే వచ్చేది కాదు దేవుని యొక్క రాజ్యం. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ఆయన మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి మనము ప్రేమించే వారమై ఉన్నాం. ఇలా ప్రేమించే వారికి ఏముందో తెలుసా? విందు ఉంది. ఎటువంటి విందు ఇది? సామాన్యమైనటువంటి విందు కాదు. సామాన్యమైనటువంటి విందు కాదు. ఆ సామాన్యమైనటువంటి విందుకు వెళ్ళాలని చెప్పి దావీదు గారిని పెట్టిన అక్కడ. ఈ లోకానికి సంబంధించిన ఒక రాజుకి అంత దయార్ద్ర హృదయం, దయా దాక్షిణ్యములు కలిగినటువంటి హృదయం, నన్ను ప్రేమించి అనేక ఆపదల నుండి తప్పించినటువంటి యోనాతాను కుమారుడికి నేను నా భోజనపు బల్ల దగ్గర సదాకాలము, వీడు నాకు భోజనం చేయాలి, వీడితో నేను భోజనం చేయాలి, వాడు నాతో భోజనం చేయాలి. ఆమేన్. ఎంత గొప్ప ప్రణాళిక! దేవుని యొక్క హృదయము కలిగినటువంటి వాడు దావీదు. ఆమేన్. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, దావీదు దేవుని యొక్క హృదయము కలిగినటువంటి వాడు, నా హృదయాలోచన కలిగినటువంటి వాడు దావీదు అని చెప్పి దావీదు గురించి దేవుడు ఏం చేస్తున్నాడు? సాక్ష్యం చెప్తున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా, పాస్టర్ గారండి నాకు కాళ్ళు బాగానే ఉన్నాయి, చేతులు బాగానే ఉన్నాయి, నోరు బాగానే ఉంది, కానీ చచ్చిన వారమై ఉండగా, హల్లెలూయా, అన్నీ ఉన్నప్పటికీ చచ్చిన వారమై ఉండగా, పాపముల చేత, ద్వేషముల చేత, అసూయ చేత, అపక్షపాతము చేత, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించే మనసు లేక, ఇటువంటి పరిస్థితులు కలిగినటువంటి మనము దేవుని యొక్క దృష్టిలో బ్రతుకున్నటువంటి వాళ్ళమా, చచ్చినటువంటి వాళ్ళమా? అన్నీ ఉన్నటువంటి అవయవాలు కలిగినటువంటి ఆరోగ్యవంతులమా, లేకపోతే అన్నీ కోల్పోయినటువంటి వికలాంగులమా? అటువంటి పరిస్థితుల్లో ఉన్నాము కాబట్టి దావీదు ఎలాగైతే ప్రేమించాడో ఆ గొర్రెపిల్ల విందుకు మనలను ఆయన రక్షణ ఇచ్చి ఆయన యొక్క సన్నిధానములో ఆయన జీవాహారము చేత ఏం చేస్తున్నాడు? మనల్ని వెలిగిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎక్కడికి తీసుకుని వెళ్ళాలని? ఆయన సన్నిధానాన్ని కాదు, ఎక్కడికి తీసుకుని వెళ్ళాలని? విందుకు తీసుకుని వెళ్ళాలని. ఆమేన్. ఏంటండి? విందుకు తీసుకుని వెళ్ళాలని. ఆమేన్. రెండవ విందు చూద్దాం. పరమగీతము 2వ అధ్యాయం 4వ వచనం. పరమగీతము 2వ అధ్యాయం 4వ వచనం.
పరమగీతము 2వ అధ్యాయం 4వ వచనం, సామెతల తర్వాత ప్రసంగి తర్వాత 2వ అధ్యాయం 4వ వచనం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతడు నన్ను ఏ విందుకు? అతడు నన్ను విందుశాలకు తోడుకుపోయాను. విందుశాల అంటే ఈ లోకంలో 5 స్టార్ హోటల్లో ఉన్నటువంటి ఆ అట్మాస్ఫియర్ కూడా పనిచేయదన్నమాట. అర్థమైంది కదా? 5 స్టార్ హోటల్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కూడా పనిచేయదు. అలాగా ఆలోచన చేయండి. అంతేగాని ఇక్కడ మనం భోజనాలు చేస్తాం కదా అనక, అది కాదు విందుశాల అంటే. అయితే ఎక్కడో పెద్ద ఒక రాజకీయ నాయకుడు ఏర్పాటు చేసుకుని కట్టుకుని దాంట్లో చాలామంది విందు చేస్తూ ఉంటారు కదా, భాగ్యవంతులు. అది కూడా గుర్తుకు రాకూడదు. ఈ విందుశాల ఎవరు? మహారాజు, ప్రేమరాజు యొక్క విందుశాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు విందుశాల ఇది? అమ్మా సంకీర్తన గారు ధ్యానించకండి, ఇప్పుడు వాక్యం వినాలి. ప్రేమరాజు యొక్క విందుశాల. ఏ విందుశాల? ప్రేమరాజు యొక్క విందుశాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి అట ప్రేమరాజ్యం ఉన్నదంట. ఏ రాజ్యం? ప్రేమరాజ్యానికి ప్రేమరాజు, ప్రేమరాజ్యానికి ప్రేమరాజు చెప్పాలి. ప్రేమరాజ్యానికి ప్రేమరాజు విందు చేయాలనుకున్నాడు. నన్ను ప్రేమించారు కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను విందు చేయాలని చెప్పేసి అనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిదే కదా, మంచిదే కదా. ప్రేమరాజు నా విందుకు రండి అని చెప్పి ఏం చేస్తున్నాడు? ఆహ్వానం పలికారు అందరూ కూడా. మరి ఆ ప్రేమరాజు గారు విందు చేస్తూ ఉన్నప్పుడు ఏం పెడతాడంటారు? చెప్పాలి. రాజులకు చేస్తున్నటువంటి ఆవకాయ పెడతాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సి విటమిన్ ఉంటుంది కాబట్టి నిమ్మకాయ పచ్చడేసి పెడతాడా? అమ్మా దేవునికి స్తోత్రం. ఎలా ఉండదు చెప్పండి? ఒక చక్రవర్తి, ఒక సామాన్యమైనటువంటి చక్రవర్తి ఒక ఉన్నతమైనటువంటి ఆహారం సేవించాలి అంటే లక్షల్లో ఉంటుంది. ఒక పూటకు సంబంధించినటువంటి ఆహారం లక్షల్లో ఉంటుంది. అందులోకి ప్రేమరాజు పక్షపాతం లేనటువంటి వాడు. వరుసలో ఎంతమంది కూర్చున్నప్పటికీ కూడా వీడు చిన్నోడా, వీడు పెద్దోడా, వీడు ఉన్నవాడా, వీడు లేనివాడా, వీడు చదువుకున్నవాడా, చదువు లేనిదా ఆలోచన చేయడు కదా. ఒక ఎస్టిమేషన్తో మనం వెళ్తూ ఉంటాం. చిన్నవాళ్ళకి ఇదేయండిరా, పెద్దవాళ్ళకి ఇదేయండిరా అని చెప్పి మనం అంటూ ఉంటాం. కానీ ప్రేమరాజు కదా ఆయన. రాయబడినటువంటి మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అతడు నన్ను విందుశాలకు తోడుకుపోయిను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. తిన్నటువంటి వాళ్ళు అందరూ కూడా చెప్పుకుంటున్నారు ఆయన పక్షపాతము లేకుండా ఆయన తినేదే మనకు పెట్టాడు. ఆమేన్. అలా చెప్పుకోవాలి. ఆమేన్. ఆయన తినేదే. ఆ రాజ్యానికి రాజై ఉన్నటువంటి వాడు ఎంత ఘనత పొందినటువంటి ఆహారం స్వీకరిస్తున్నాడో, సేవిస్తున్నాడో, ఆ యొక్క వెళ్ళినటువంటి జనాంగానికి కూడా పక్షపాతము చూపించకుండా నిష్కల్మషంగా ఏం చేశాడు? ఆయన తినేదే పెట్టాడు. అయ్యయ్య, మనం ఒక 10 కూరలు పెడితే అయ్యి బాబా అతనా 10 కూరలు వేసి పెట్టాడు, అయ్యో 20 కూరలు వేసి పెట్టాడు, అయ్యి బాబా పేపర్ అంతా నిండిపోయింది, పల్లెం అంతా నిండిపోయింది, అటువంటిది ఎక్కడ చూడలేదు అని చెప్పుకుంటాం మనం. కానీ చూడండి, ఈరోజు నీ కన్నీళ్ళు తుడవడానికి ఆ యొక్క ప్రేమ రాజ్యంలో ప్రేమ రాజుగా ఉన్నటువంటి నీ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు ఒక విందు చేయాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. ఒక విందు చేయాలని. అది 6 మాసాలు లేకపోతే 1 సంవత్సరం కాదు ఆ విందు. పెళ్లి మాత్రం ఒక క్షణంలో అయిపోతుంది, కానీ విందు ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో తెలుసా? 7 సంవత్సరాలు జరుగుతుంది. నీకు అర్థమవుతుందా? నువ్వు ప్రేమించావు. ప్రేమించటం వల్ల వచ్చినటువంటి లాభం ఏమిటంటే విందుశాల. హల్లెలూయా. గొర్రెపిల్ల పెండ్లి విందుశాల. ఆ విందుశాలకు
చక్రవర్తిగా ఉన్నటువంటి ఆ ప్రేమ రాజు, ఒకవేళ నువ్వు ఆయననే ప్రేమిస్తున్నావు అనుకో, శోధన వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, ఏదొచ్చినా సరే ఆయన వాక్యం ఉంది, ఆయన సన్నిధి ఉంది, ఆయన దైవజనుడు ఉన్నాడు, ఆయన రక్షణలకు వస్త్రంగా ఇచ్చాడు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా నేను ఏదైతే వాగ్దానము చేసి ప్రామిస్ చేసి ఆయనతో నేను ప్రమాణం చేశానో ఆ ప్రమాణాన్ని బట్టి తుది శ్వాస వదిలేంత వరకు కూడా నేను ఆయనను వదలను అని చెప్పి, నువ్వు ఎప్పుడైతే ఆయనతో నడుస్తున్నావో ఆయన ప్రేమించినట్టే లెక్క. అలాగనే ఆయన వాగ్దానం చేసినటువంటి వాటినన్నిటిలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ఆయన ప్రక్కన నిన్ను కూర్చుండబెట్టి, హల్లెలూయా, ఆయన ప్రక్కన నిన్ను కూర్చుండబెట్టి నీతో ఆయన, ఆయనతో నువ్వు కలిసి భోజనం చేసే ఏర్పాటు. అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఏ చక్రవర్తి చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక, పథకం ఇది. ఇంత ప్రేమ కలిగినటువంటి ప్రేమరాజు ప్రేమ కోసం ఏం పెట్టాడో తెలుసా? హల్లెలూయా. ఈ ప్రేమరాజు ప్రేమ కోసం ఏం పెట్టాడో తెలుసా? మత్తయి సువార్త 22:9. అమ్మా 22:9. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఇక్కడ ఒక పెండ్లి జరుగుతూ ఉంది. 22వ అధ్యాయము ఒక ఉపమాన రీతిగా యేసువారు ఈ మాట చెప్తూ ఉన్నారు. ఏమిటా ఆ మాట అన్నప్పుడు, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఒక సైనికుడు కాదు సుమా, ఒక మంత్రి కాదు సుమా. ఇప్పుడు ఒక మంత్రి గారు బయటికి వెళ్ళి, మా రాజుగారికి ఏకైక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారునికి వివాహము చేయడానికి నిశ్చయించుకుని విందు ఏర్పాటు చేస్తున్నారు, రండి అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడికి పోయాడు అంటే, ఈయన విందు ఏర్పాటు చేసిన తరువాత వీధుల్లోనికి పోయాడు, కంచెల్లోకి పోయాడు, అంచుల వరకు వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చున్నటువంటి వారిని, అక్కడ నుంచున్నటువంటి వారిని, కుంటోల్ని, గుడ్డోల్ని, మోగోల్ని, రండయ్యా 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 రండయ్యా. సువార్త కూడా అంతే కదా. మనం చేస్తున్నటువంటి సువార్త కూడా అంతే. దేవుడిని నమ్ముకోవయ్యా, నువ్వు బాగుంటావు. దేవుని సన్నిధికి రావయ్యా, నీ యొక్క పరిస్థితి బాగుంటుంది. ఆయన రక్షణ ఇస్తాడు నీకు, ఆయన నెమ్మదిని ఇస్తాడు నీకు, ఆయన శాంతిని ఇస్తాడు నీకు. అటు భాగ్యవంతులకి, ఇక్కడ అభాగ్యులకి కూడా సువార్త. ఇక్కడ భాగ్యవంతులకి వెళ్ళింది ముందుగా. ఈ సువార్త ఏమైంది? భాగ్యవంతులకి చేసాడు. ఇదిగో నా కుమారునికి పెళ్లి చేస్తున్నాను, మీరు వస్తారా అంటే, మేము వస్తామయ్యా, ఎన్ని పనులు ఉన్నా వస్తాం 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 అని అన్నారు. వారు కూడా పిలవబడ్డారు. కానీ పిలవబడిన తరువాత, విందు ఏర్పాటైన తరువాత ఈయన రాజుగారు తీక్షణంగా చూస్తున్నారు, వస్తారేమో అని చెప్పి, కానీ రాలేదు. ఎంక్వైరీ చేసేసరికి, నేను పెళ్లి చేసుకుంటున్నాను, స్త్రీని చూడటానికి వెళ్ళాలి, నేను ఎద్దులు కొనుక్కుంటున్నాను, అవి చూడటానికి వెళ్ళాలి, నేను పొలం కొనుక్కుంటున్నాను, చూడటానికి వెళ్ళాలి, ఇప్పుడు మాకు కుదరదు. వాళ్ళు ఏమైపోయారు? విడవబడ్డారు, వాళ్ళు ద్వేషించబడ్డారు, వాళ్ళు తృణీకరించబడ్డారు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, దేవా, దేవుడు చెయ్యమన్నప్పుడు చెయ్యాలి. ఆమేన్. అర్థమైందా? దేవుడు మనతో మాట్లాడు, నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పేసి దేవుడు అంటే, మనం లేకపోయినా అది చెయ్యాలి. ఆమేన్. సరదాగా ఇది చేస్తాను, అది చేస్తాను అంటే అది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. అంచేత ఆయన ద్వారా పిలవబడినటువంటి వారికే ఆయన పనులు అప్పగిస్తాడు. ఆమేన్. ఆయన ద్వారా ఎన్నుకోబడినటువంటి వారికి ఆయన పనులను అప్పగిస్తాడు. అప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పనులను చూచి దేవుడు ఏం చేస్తాడంటే బహుగా ఆశీర్వదిస్తాడు. ఆయన ద్వారా పిలవబడినటువంటి వాళ్ళు ఎవరో, ఎంతమంది ఉన్నారో తర్వాత అంశంలో మనం మాట్లాడుకుందాం. సర్వసాధారణంగా ఈ యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ప్రేమరాజు ఈయన ఎవరండి? ఈ ప్రేమరాజు ఏం చేస్తాడో తెలుసా? ప్రేమ విందుకు నుంచున్న వాళ్ళు, కూర్చున్న వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆ విందుకి వస్తూ ఉన్నారు. విందు ఎలా జరుగుతుంది చెప్పండి? విందు ఎలా జరుగుతుంది? అందరూ వచ్చారట, విందు జరుగుతూ ఉంది.
ఏం జరుగుతుంది? విందు జరుగుతూ ఉంది. విందు జరుగుతూ ఉన్నటువంటి సమయములో నాలాంటోడికి మన ప్రేమరాజు ఏడి? మన ప్రేమరాజు ఏడి? ఏ రూపంలో ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? ఆయన కనబడటం లేదేంటి? తీక్షణంగా చూస్తున్నారట. మనల్ని ప్రేమించాడు, మన పరిస్థితులను ప్రేమించాడు, మనలో ఏ యోగ్యత లేకపోయినా రమ్మని ఆహ్వానించాడు, ప్రేమను చాటుకున్నాడు. కానీ ఆ ప్రేమరాజు ఏడి? ఎక్కడున్నాడు? 10 మంది మంత్రి గారి దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యా, ప్రేమరాజుని చూడాలి, ప్రేమరాజు ఎక్కడున్నాడు? ప్రేమరాజు ఏడి? ఆయన్ని మేము ముద్దు పెట్టుకోవాలి, ఆయన కలవాలి, ఆయనతో మాట్లాడాలి. అభాగ్యులమైనటువంటి మమ్మలను యొక్క విందుశాలకు రప్పించి ఇంత అద్భుతమైనటువంటి విందుని ఏర్పాటు చేసాడంటే ఆయన ఏడు? ఆయనకు కృతజ్ఞత చెప్పాలని చెప్పేసి మంత్రి గారిని అడిగితే మంత్రి గారు అన్నారట, విందుశాలకు మిమ్మల్ని రప్పించినటువంటి ఆ ప్రేమరాజు ప్రేమ విందు అయిపోయాడు. ఏమైపోయాడు? ప్రేమ విందు అయిపోయాడు. ఆయన కనిపించడు. నీవు కళ్ళు మూసుకొని నువ్వు గనక ఎక్కడయ్యా అని చెప్పి అంటున్నటువంటి సమయంలో నీ ప్రక్కనే ఉంటాడు, చూసుకో అన్నాడంట రాజు. చూద్దామా? ప్రకటన గ్రంథం 3:20. అమ్మా, ఎంత అద్భుతమైనటువంటి మాట! ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భోజనము చేయుదుము, భోజనము చేయుదుము. ఈ యొక్క ప్రేమరాజు ఎప్పుడైతే ప్రేమ విందుకు పిలిచాడో, జీవన కుమారికి ఒక ఆకు, ఆ యొక్క పాస్టరమ్మ గారికి ఒక ఆకు, లేకపోతే ఆ యొక్క సుజ్ఞానమ్మ గారికి ఒక ఆకు, లేకపోతే మరి ఆంటీ గారికి ఒక ఆకు వెయ్యలేదట. ఆమేన్. రాయబడినటువంటి మాటలు ఏంటి తెలుసు? అతడితో నేనును నాతో అతడును కలిసి, ఏంటి చెప్పండి? కలిసి, కలిసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే కలిసి. దాని అర్థం ఏంటో తెలుసా? విడివిడి ఆకులు ఉండవు. ఇంకా అందరినీ ఎప్పుడైతే పిలిచాడో ఒకే ఒక ఆకు, ఆకులోనే ఆయన యొక్క ప్రేమ విందు, ఆకులోనే ప్రేమ విందు. మొన్న మా ప్రశాంత్ ఒక హోటల్కు తీసుకుని వెళ్ళాడు. ఆ హోటల్లో ఎలా ఉంటుందంటే, ఒక 4-5 కలిసి ఫ్రెండ్స్ సర్కిల్తో వెళ్ళామనుకో, లేకపోతే ఫ్యామిలీతో వెళ్ళామనుకో, అక్కడ సిస్టమ్, దాన్ని ఏమంటారు? మండి ఏమంటారు దాన్ని? మండి సిస్టమ్. ఒక ప్లేట్ పెడతారు, ప్లేట్లోనే పెట్టుకుని వచ్చేస్తారు అన్నమాట. ఇవన్నీ నిజంగా చూస్తూ ఉన్నప్పుడు అసహించుకునేవే. కానీ నా దేవుని యొక్క రాజ్యంలో మండి సిస్టమ్ ఉంది. నీకు ఒకలాగా కాదు. నువ్వు తింటూ ఉన్నప్పుడు నీ యొక్క నేత్రాలతో చూస్తున్నావు, నీ ప్రక్కన ఆయన కూడా తింటాడంట. ఒరే బాబు, ఇది తినరా, ఇది బాగుంటుంది, తినని చెప్పి నీ నోట్లో పెడతాడంట. ఆమేన్. అక్కడ ఉన్నటువంటి సత్యం అదే. అక్కడ ఉన్నటువంటి సత్యము అదే. ఏమిటది? 3:20 ప్రకటన గ్రంథం చూడండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా. ఆమేన్. అంతే. ప్రక్కగా సీటు వేసుకుని కూర్చోడు. ఆయన స్పెషల్గా కూర్చునేవాడు కాదు. అర్థమవుతుంది కదా? ఆయన స్పెషల్గా కూర్చునే దేవుడు కాదు. నీ ప్రక్కనే నీతోటే ఉండిపోవాలని. హల్లెలూయా.
ఎంత ప్రేమను చాటుకున్నాడు ఆయన. నీ కోసం వచ్చాడు నువ్వు పిలవకుండగా. నువ్వు పాపిష్టి దానివి, నువ్వు పాపిష్టి వాడు అని చెప్పి మన కోసం ఆయన ఏమైపోయాడు? ఈ పాపపు మూల్యం అంతా కూడా కల్వరి సిలువలో మూల్యం చెల్లించాడా? చెల్లించిన తరువాత కూడా ఆయన యొక్క ఉదారతను చాటుకుంటున్నాడే. నన్ను ప్రేమించి అనేక శోధనలు, అనేక కష్టాలు, భర్తలు తిడుతున్నారు సన్నిధికి వెళ్తుంటే, అత్తలు కొడుతున్నారు సన్నిధికి వెళ్తుంటే, అక్కడక్కడ ప్రార్థనలకు వెళ్ళి సాక్షులుగా జీవిస్తుంటే సాధిస్తున్నారు ప్రక్క వాళ్ళు. నా కోసమే కదా నన్ను ప్రేమించి, నా కోసమే కదా సాగుతున్నారు, నా కోసమే కదా సాక్షులుగా ఉన్నారు, నా కోసమే కదా అని చెప్పి తెగించినటువంటి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి ప్రేమరాజు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రేమ విందుకు మనల్ని ఏం చేస్తున్నాడు? హల్లెలూయా! ఎంతగా ఆలోచన చేస్తాడో తెలుసా? శోధన సహించువాడు ధన్యుడు, నాతో కలిసి మీరు భోజనం చేస్తారు. ప్రేమించే వారికి ప్రేమ విందు. అక్కడ జాతి మత కుల భాషా భేదాలు లేవు. శ్రమల గుండా, బాధల గుండగా, శోధనల గుండగా మనం ఏం చేసాం? ఆయన పట్టుకున్నాం. తుది శ్వాస వదిలేంత వరకు కూడా ఆయన సిలువను మోస్తూ ఆయనతో సాగిపోతూ ఉన్నాం. మనము ఆయన్ని ప్రేమించేవారం అంటే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ద్వారా పిలవబడినటువంటి వారికి గొర్రె పిల్ల పెండ్లి విందు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆ విందే మన మధ్యన ఉంది. అర్థమైంది కదా? ఈరోజు ఆ ప్రశస్తమైనటువంటి భోజనము మన దగ్గర ఉంది. ఒకే ఒక రొట్టె, ఆ రొట్టెలోది మనం తింటున్నాం. ఆమేన్. అర్థమవుతుంది కదా ఇప్పుడు చెప్పింది? ఒకే ఒక రొట్టె, ఒకే ఒక ప్లేటు, ఆ ప్లేట్లోదే మనం తింటున్నాం. ఆయన తిని మనకి ఇస్తున్నాడు. ఆమేన్. ఆయన తిని మనకేం చేస్తున్నాడు? ఇస్తూ ఉన్నాడు. మనలో జీవం ఉండాలని, ఆయన శక్తి ఉండాలని, ఆయన ప్రేమ ఉండాలని, ఆయన అనుగ్రహం ఉండాలని. తర్వాత ఇన్ని ఎత్తుకుని ఇది నా రక్తం, ఇది నా రక్తం. హల్లెలూయా. ఆ రక్తాన్ని మనం ఏం చేస్తున్నాం? పానీయం చేస్తున్నాం. ప్రియమైనటువంటి వారు, ఎంత ప్రశస్తమైనటువంటి విందు మనకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ విందును మనము పోగొట్టుకొని పెళ్ళుందనో, లేకపోతే పేరంట ఉందనో, లేకపోతే ఎవరో రమ్మన్నారనో, లేకపోతే ఏదో పను, ఏమండి, ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క విందుని కనుక మనం పోగొట్టుకున్నామంటే, అసలైనటువంటి విందులో నేను ఎరగను పో అని చెప్పి ఏం చేస్తాడు? బుద్ధి ఉన్నటువంటి కన్యకలు ఒకే స్థలం నుండి బహుశా బయలుదేరేరేమో. వాళ్ళకు ఉన్నటువంటి ఆధిక్యతలు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రయారిటీస్ అన్నీ కూడా ఒకటే, సేమ్ టు సేమ్. కానీ 5 వెళ్ళారు. 5 మనం కూడా అలాగే అనుకోవచ్చేమో. జీవన్ గారి కంటే నేను చాలా ప్రార్థనా పరురాలిని, శాంతి గారి కంటే నేను ఎప్పుడో లేచి నేను ప్రార్థన చేస్తాను, ఇలాగా మనం అనుకోవచ్చేమో. కానీ ఏమండి, సిద్ధపాటు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆయన ద్వారా పిలవబడినటువంటి వాళ్ళు. అది మాత్రం మర్చిపోవద్దు. ప్రేమించే వారికి ఏముంది చెప్పండి? ఇప్పుడు మళ్ళా ఒక్కసారి తలపోద్దామా? ప్రేమించే వారికి నెమ్మది, ప్రేమించే వారికి జీవకిరీటం, ప్రేమించే వారికి ఆయన రాజ్య నివాసులుగా, ఆయన రాజ్యంలో మనకి 7 సంవత్సరాలు విందు. ఆమేన్. 1 సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. మనమంతా కూడా ఎవరము? అవిటి వాళ్ళం, గుడ్డి వాళ్ళం, ఆరోగ్యం లేని వాళ్ళం, క్షీణదశకు వచ్చేసినటువంటి వాళ్ళం. ఇటువంటి వాళ్ళ మీద ప్రేమరాజు ఏం చూపించాడు? ప్రేమ చూపించి ఆయన మనతోటి, మనం ఆయనతోటి భోజనం చేయటానికి ఆయన శరీరాన్ని మనకేం చేశాడు? ఈరోజు రొట్టెగా ఇచ్చాడు. ఆ రొట్టెను మనం శరీరం అనుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దీనికి సూచన రేపు రానున్నటువంటి దినాల్లో మనకు దేవుడు చేయబోతూ ఉన్నాడు. దానికి సూచనగా ఇది ఇచ్చాడు అన్నమాట. మనం అన్నీ కూడా ఆత్మీయంగా గ్రహిస్తూ ఉన్నప్పుడు అన్నీ కూడా సత్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన భక్తిని మనం కాపాడుకుంటూ అనేక మందికి మనము దీవెనకరంగా ఉందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన.